వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మనకు ఆదర్శం సీఎం చంద్రబాబు. జమిలీ ఎన్నికల అమలు 2034 నుంచి అమల్లోకి వస్తుందని భావించాలి. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. బెల్ట్ షాపులు క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు. ముంబై విమానాశ్రయ పరిసరాల్లో అరుదైన దృశ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉద్యమ రాజధాని వరంగల్ నగరంలో అజంజాహి మిల్ కార్మిక భవన స్థలాన్ని కబ్జా చేసి వ్యక్తి స్వచ్ఛందంగా ఆ స్థలాన్ని కార్మికులకు ఇచ్చివేయాలని వరదరాజేశ్వరరావు పేర్కొన్నారు. కబ్జా చేసిన కార్మిక భవన స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరదరాజేశ్వరరావు, ప్రదీప్ రావు, కొండేటి శ్రీధర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వరదరాజేశ్వరరావు, ప్రదీప్ రావులు మాట్లాడుతూ 1944లో వరంగల్ నగరంలో సుమారు 10,000 మందితో ఏర్పాటు చేసిన అజంజాహి మిల్ కార్మికులు పైసా కూడబెట్టి యూనియన్ కార్యకలాపాలకు కార్మిక భవనాన్ని ఏర్పాటు చేసుకున్న స్థలంలో నేడు కార్మిక భవనాన్ని కూల్చి వ్యాపార స్థలంగా మార్చే ప్రక్రియను ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు మానుకోవాలని, స్థలాన్ని ఆక్రమించిన భూ అక్రమదారుడు యజమాని కార్మికులకు స్వచ్ఛందంగా భూమిని ఇచ్చివేసి కార్మికుల ప్రజల మన్ననలను పొందాలని, లేనిచో ఈ ప్రాంత కార్మికులు, ప్రజల స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని మీడియా సమావేశంలో హెచ్చరించారు. కాపాడే వాళ్ళుగా ఉండాలి తప్ప ప్రజా కంటకులుగా, ప్రభుత్వ ఆస్తుల భక్షకులుగా మారడం అనేది అత్యంత దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటా ఉంటాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిస్తే మా ఆస్తులకు, మా ధనం, మన ప్రాణ రక్షణకు రక్షణ ఉంటుందని చెప్పి అనుకుంటే ఇవాళ ప్రజల ఆస్తులను కాపాడలేక ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం, ప్రజల ఆస్తులను స్వాహా చేయడం అనేది మన వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మేము మనం చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా 1944లో అజంజాహి మిల్లు ఏర్పడ్డ ఆ తర్వాత ఇక్కడ ఉండే కార్మికులు సుమారుగా 7,000 10,000 మంది కార్మికులు పైసా కూడబెట్టుకొని వాళ్ళ యూనియన్ కార్యక్రమాల కొరకు ఈ స్థలాన్ని సేకరించి ఇక్కడ యూనియన్ భవనాన్ని నిర్మించడం జరిగింది. విద్వారాన్ని మనం చేస్తా ఉన్నా 1969 తెలంగాణ ఉద్యమం నుంచి కూడా నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ అనేక ఉద్యమాలకు నాంది జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ అనేక కార్యక్రమాలు, ఆ రోజు మిల్లు యూనియన్ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు వరంగల్లో ప్రజాప్రతినిధులుగా, పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డ చరిత్ర ఈ గడ్డ మీద అని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాం. అట్లాంటి గడ్డ మీద ఎన్నుకోబడ్డ వాళ్ళు ఈ గడ్డను ఆక్రమించుకునే ఒక దురదృష్ట పరిస్థితి, ఒక ఈ రకమైన దిగజారుతనం, ఇది అత్యంత దురదృష్టకరం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇది ఆ తర్వాత అనేక మంది ఇక్కడ మిల్లు కార్మికులకు సంబంధించిన అనేక అంశాలు గవర్నర్ లోపల మాట్లాడితే అది వీలు కాదు కాబట్టి ఇక్కడ మాట్లాడుకునే అవకాశం ఉండేది. మిల్లు కార్మికుల సంఘం అధ్యక్షుడు నేను మదింపు చేయడం అనేది ఇది అత్యంత దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఇది కొన్న వ్యక్తి తెలంగాణలో ఒక 20-25 మాల్స్ తెలంగాణలో అనేక నగరాల్లో వాళ్ళ షాప్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆయన అనేక ఇతర రాష్ట్రాలు కూడా బిజినెస్ విస్తరింపజేసుకుంటాడు. అట్లాంటి వ్యక్తి అతను ఇంత దిగజారిపోయి ఎవరించడం ఏందని చెప్పి ఇవాళ మేము అడుగుతూ ఉంటాం. నీకు బిజినెస్లో పైసలు వచ్చినాయి, నువ్వు దాన ధర్మాలు చేయాలి, సామాజిక కార్యక్రమాలు చేయాలి తప్ప ప్రజల ఆస్తులను కొలగొట్టడం ఇది నీకు న్యాయం కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అసలు నువ్వు ఇమీడియట్గా విత్డ్రా కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిల్లు కార్మికులు సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది. ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగాడిని అడిగినా ఇది అజంజాహి మిల్ కార్మిక భవనం అని చెప్పి
అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయో రెండో ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి మీకు ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం. ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ప్రజలకు ఇస్తే మేమందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు 2 సార్లు ఎమ్మెల్యే ఇక్కడి ప్రజలకు అని కొండమురళి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేయండి. ఈ ప్రాంత ప్రజల ఆశిస్తున్నారు. వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం ఎంతవరకు మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించండి. మీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళకి ఇంత మంచి చేయాలి తప్ప ఒక నాయకునిగా ఉండి ఒక గుండాలను పోలీసులను పట్టుకొని వచ్చి ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ కులగొట్టించి కట్టించుడు ఎంతవరకు సమంజసమని వరంగల్ ప్రజల తరఫున నేను నిలదీస్తున్నాను. స్థానిక సంకల్ప్ బాగ్ నందు ఉన్న పరిహర క్షేత్రంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 19వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని ఆయన పరిహార క్షేత్రంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ హరిహర క్షేత్రాన్ని 30 సంవత్సరాల క్రితం బ్రాహ్మణుల సహకారంతో నిర్మించామని, అప్పటి నుండి ఎంతో నియమ నిష్టలతో పద్ధతుల ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే గత 19 సంవత్సరాలుగా శ్రీవారికి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్టు టీజీ వెంకటేష్ తెలిపారు. అందరూ పట్టుకోండి ఇట్లా పట్టుకోండి అమ్మాయి ఏమ్మా పట్టుకోండి సార్ ఒకసారి తీరా సార్ పొజిషన్ చూడాలి కదా. కొంచెం ఫ్యాన్ ఆఫ్ చేయండి సార్ ఒక్కసారి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ గాను 30 సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ గారు అనే భూస్వామి వారికి ధన సాయం చేసి ఈ భూమిని టెంపుల్కి గాను ఇవ్వాలని ఈ భూమిని ఇప్పించడం జరిగింది. మరి అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మేము కట్టించడం జరిగింది ఇక్కడ. అలాగే స్వాములు వారి సహచరులు ఈశ్వర దేవాలయం పక్కన కట్టారు, పక్కనే ఇదే స్థలంలో కట్టారు. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు శివకేశవులు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నాడు. ఇట్లా అరుదుగా ఇప్పుడుండే పరిస్థితుల్లో అరుదుగా జరుగుతూ ఉంటుంది. చాలా చక్కగా అందరినీ అన్ని దేవతలకు ఏమేమి చేయాలో పూజలు నిత్య పూజలు చేస్తూ అలాగే నవగ్రహాలు కూడా స్థాపించాము. మరి ఆంజనేయ స్వామి టెంపుల్ని స్థాపించాము. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకు సకల సౌకర్యాలు ఏర్పడే విధంగా ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం అంటే నా భూదానము నేను కట్టినప్పుడు వెంకటేశ్వర టెంపుల్ భాగ్యము నాకు పూర్వజన్మ సుకృతము ఇక్కడ బ్రాహ్మణులు బ్రహ్మోత్సవం చేసినప్పుడంతా ప్రతి సంవత్సరం గరుడ పక్షులు వచ్చి
2 చుట్టూ తిరిగిపోవటం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్నది. అలాగే ఒక వారం రోజులైనాక భగవంతుని చక్రస్నానం చేపిస్తాము. మళ్ళీ ఆ చక్రస్నానం అప్పుడు కూడా మరి గరుడ పక్షులు వచ్చి తిరగటం అది కూడా ఆనవాయితీగా జరుగుతున్నది. మరి ఇటువంటి భాగ్యము ఈ ప్రాంతాల్లో మనమున్న దగ్గర కలగటం, మరి ప్రజలందరూ వచ్చి దీన్ని తిలకించవచ్చు, దేవుని ఆశీర్వచనాలు తీసుకోవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం సరిగా సూర్యుడు కిరణాలు సీదా భగవంతుని కాళ్ళ మీద పడతాయి. అది కూడా మన అదృష్టంగా భావించాలి. బ్రాహ్మణులు నిష్ఠతో పూజా కార్యక్రమం చేస్తున్నారు. దీనికి మేము దాతలైన బ్రాహ్మణుల వెంకటేశ్వర స్వామి టెంపుల్గా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళు కూడా ఒక సెక్యూర్డ్గా ఒక టెంపుల్ వాళ్ళు కూడా ప్రతినిధులు ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని సక్రమంగా నడుపుకోవాలని వారికి విన్నవిస్తున్నాను. ఇంకా ఇప్పుడు బాగా నడుపుతున్నాను, ఇంకా చక్కగా నడుపుతారని ఆశిస్తున్నాను. నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో ఇటీవల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ తొలి తెలుగు కవయిత్రి మొల్లగారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కొందరు అడ్డుకున్నారని అన్నారు. ఇటువంటి చర్యలు సరికాదని ఈ సందర్భంగా ఆయన కొండమల్లపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హాలియాలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా మొల్లగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతాయని అన్నారు. మొల్ల కుమ్మరి కులస్తుల ఆరాధ్య దైవం అన్నారు. రామాయణాన్ని తెలుగులో రచించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యారన్నారు. అటువంటి ప్రముఖ రచయిత్రి తొలి తెలుగు మహిళ కవయిత్రి మొల్లమాంబ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ సహకరించి అభినందించాలన్నారు. మన ఆర్యపట్నంలో జరిగినటువంటి మన కవయిత్రి మొల్లగారి విగ్రహ ఆవిష్కరణను మన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు దాన్ని అడ్డగించిన పనులను ఆపించి ఆ యొక్క దిమ్మని డిస్మెంట్ చేయించడం జరిగింది. దాన్ని ఖండిస్తూ మేమందరం ఈరోజు దేవరకొండ నియోజకవర్గం తరఫున దాన్ని ఖండించి మళ్ళీ యథావిధిగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా కుమ్మర్ల అభ్యున్నతిని మరియు మా మొల అనే డ్రామా మన కుమ్మరి జాతికి కాదు తెలుగు జాతి మొత్తానికి చేసిన మేలేటువంటిది అనేది కవయిత్రి మొల్ల వారు చేసిన రామాయణం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుగులో అనువదించి తెలుగు జాతి మొత్తానికి ఉపయోగపడే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా దాన్ని రచించడం జరిగింది. ఇది ఓన్లీ కులానికి సంబంధించిన దానికి మాత్రమే కాకుండా మనము దీన్ని ఒక కులానికి సంబంధించి మరి మన రాజకీయంగా వాడుకోదు. ఈ మన విగ్రహం ఏవైతే ఉందో డిస్మెంట్ చేసిన దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించే విధంగా చర్యలు తీసుకోవాలని మనం దీన్ని ఖండిస్తా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై కుమార. జర్నలిస్టుల అమరవీరుల ఆశయ సాధన కోసం పనిచేయాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం జర్నలిస్టులు పనిచేయాలి. ప్రజలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధించడంలో జర్నలిస్టులు ముఖ్య పాత్ర అని సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం సమాచార కార్యాలయం దగ్గర సీనియర్ జర్నలిస్ట్ మిసాల రామస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయులు రాజశేఖర్ కృపవరం వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వాల ప్రగతి సంక్షేమం కోసం కలిసి పాటు పాడదామని, మహనీయుల స్ఫూర్తి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జర్నలిస్టుల ప్రధాన కర్తవ్యమని, కళలనే సాధించే దిశలు జర్నలిస్టులు అని, ప్రగతి కోసం ప్రజల కోసం చేసే వృత్తి జర్నలిజం అని తెలిపారు. భారతదేశ భవితవ్యం కోసం, దేశ సౌభాగ్యం కోసం, జనం హక్కుల కోసం, కనీస సంఖ్యల నిర్మాణాల కోసం, ప్రజాస్వామ్యంలో అహింస మార్గంలో అందరి కోసం జర్నలిస్టుల ప్రధాన కర్తవ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఐజాక్, సురేష్, సంధ్యాప్రసాద్, చెన్నయ్య, రమేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. మన కర్నూలు నగరంలో సీనియర్ జర్నలిస్టులు రాజశేఖర్ కానీ అలాగే కృపవరం గారు కానీ మన మధ్య లేకపోవడం మేము చింతిస్తున్నాము. అయితే వాళ్ళు రాసిన విధానము, వాళ్ళు చేసిన విధానం అనేది మాకందరికి స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. రాజశేఖర్ గారు చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. అలాగే కృపవరం గారు చనిపోయి 4 years అవుతుంది. అందులో భాగంగానే ఈరోజు 4వ వర్ధంతి కృపవరం గారిది జరుపుకుంటున్న కార్యక్రమంలో భాగంగా వాళ్ళ చిత్రపటానికి సమాచార శాఖ డీడీ మేడం జయమ్మ మేడం వచ్చి పూలమాల వేశారు. కనుక మేము మా సమస్యలు ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అనేక ఏళ్ళుగా మా ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి పోరాడుతున్నాము.
అయితే ఇంతవరకు ఏంది ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు. అలాగే మా పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి పోరాడుతున్నాము, ఉచిత విద్య ఇవ్వలేదు. అలాగే రైల్వే పాస్లను కూడా ఆపేశారు, పునరుద్ధరించాలని కోరుతున్నాము. అలాగే కర్నూలులో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టండి, ప్రెస్ క్లబ్ లేదని చెప్పేసి అడుగుతున్నాము. కర్ణాటక పక్క రాష్ట్రాల్లో 15 ఏళ్ళు ఎవరైతే జర్నలిస్టులు పనిచేశారో వాళ్ళకంతా పెన్షన్ సౌకర్యం కల్పించారు. అలా ఏపీలో ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వరని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అలాగే మా అనేక సమస్యలతో కూడిన దానిపైన అనేక రకాలుగా మేము అధికారులకు వినతి పత్రాలు కానీ ధర్నాలు కానీ చేయడం జరిగింది. ఈరోజు మా అమరవీరుల వర్ధంతి రోజు సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే ఖచ్చితంగా కర్నూలులో ఒక జర్నలిస్టు అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఎందుకు తెలియజేస్తున్నామంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల మొదటి రాజధాని కర్నూలు కాబట్టి ఈ కర్నూలులో ఖచ్చితంగా జర్నలిస్టు అమరవీరుల స్తూపం ఏర్పాటు కొరకు మేము కంకణం కట్టుకొని ఫైట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. మా అనేక సమస్యలతో కూడిన రకరకాలుగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే అన్న చందంగా మా సమస్యల పట్ల ప్రభుత్వము కంటి తుడుపుగానే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మన తలరాతలు అయితే మారట్లేదు. అయితే ముఖ్యంగా డిమాండ్ చేయడం ఏమంటే ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు ప్రతి ప్రైవేట్ పాఠశాల ఉచిత విద్య అందించాల్సిందే. అలాగే ప్రతి అర్హులైన జర్నలిస్టులకు సెంట్ల స్థలం ఇవ్వాల్సిందే. అలాగే ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాల్సిందే. అలాగే పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి. హెల్త్ కార్డు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో అమలయ్యేలాగా చూడాలి. అలాగే ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టకపోతే మాత్రం ఆందోళన చేస్తామని చెప్పేసి అనేక రకాలుగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కనుక ప్రభుత్వం ఆ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. నంద్యాల జిల్లా పార్లమెంట్ డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గపు 19వ వార్డులో ఉన్నటువంటి షిరిడి సాయి వృద్ధాశ్రమంలో వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాణ్యం నియోజకవర్గపు 16 వార్డుల సమన్వయకర్త ఆధ్వర్యంలో ఎస్ రజాక్ వారిచే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి నెంబర్ నంద్యాల జిల్లా పార్లమెంట్ డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ విచ్చేసి కేక్ కట్ చేసి అక్కడున్నటువంటి వృద్ధులతో మాట్లాడి వారికి ఎల్లప్పుడూ ఏ అవసరమైనా నాకు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తానని అక్కడున్నటువంటి వృద్ధులకు ధైర్యాన్ని ఇచ్చి స్వయంగా ఆయన చేతుల మీదుగా అందరికీ కేక్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా మైనార్టీ అధ్యక్షులు జాకిర్ హుసేన్, పిసిసి నెంబర్ పఠాన్ హబీబ్ ఖాన్, ఓర్వకల్ మండల అధ్యక్షులు విశ్వేశ్వర్ రెడ్డి, కల్లూరు మండల అధ్యక్షులు చిన్నయ్య కాజా బాషా, మధు బోయారం మరియు వృద్ధులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది. స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పాఠశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓర్వకల్ మోడల్ పాఠశాల విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. పిఠాపురంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదికలో సురవరపు సత్యరాజు అను నేను కలెక్టర్ గారిని దుర్భాషలతో దూషించానని మీడియా మాధ్యమాలలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదంతా అవాస్తవం. నేను అధికారులను దూషించలేదు. టీడీపీ పార్టీలో నాయకులు మా జనసేన పార్టీలో నాయకులు కావాలనే నాపై కక్షపూరితంగా నేను అధికారులను దూషించినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్న సమయంలో వెనుక నుండి టీడీపీ మరియు జనసేన నాయకులు నా గురించి అవహేళనగా మాట్లాడుతూ నన్ను కించపరిచారు. ఆ సందర్భంలో సదరు టీడీపీ జనసేన నాయకులను నేను తిట్టాను తప్ప జిల్లా కలెక్టర్ గారిని కానీ మరే ఇతర అధికారులను కానీ దూషించలేదు. కావున జిల్లా ఉన్నత అధికారులు మరియు మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించి నాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సవినయంగా కోరుకుంటున్నాను. జరిగింది ఆయన హృదయపూర్వకంగా అదే బ్రదర్గా నీ బిల్లు ఇప్పిస్తాను, నువ్వు కొంచెం స్లో అని చెప్పారు. ఈరోజు కలెక్టర్ గారు పిఠాపురం గ్రీవెన్స్కి వచ్చారు. నేను మళ్ళీ అదే రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళాను.
ఈ విధంగా నీకు 18ని మినిస్టర్ వస్తున్నారు నారాయణ గారు, నేను పరిష్కరిస్తాను, నీ సమస్య సాల్వ్ చేస్తాను అన్నారు. అదే బ్రదర్ కన్నా ఎక్కువగా అన్నారు. నేను ఎన్నిసార్లు మా అక్కగారు అమ్మాయి పెళ్ళి ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను సారు, నేను డబ్బులు తీసుకున్నాను సారు, ఆ డీసిల్టేషన్ అన్నా ఇప్పించానని అడిగాను. ఈలోగా వెనకాల ఉన్న వాళ్ళు మా జనసేన కార్యకర్తలు, కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అది ఎగతాళి చేశారు. దానివల్ల నేను ఇరిటేట్ అయ్యి ఈ విధంగా యూస్లెస్ ఫెలోస్ అనడం జరిగింది. అంతేగాని అధికారులు ఎప్పుడు నేను ఏ మాట అనలేదు. నేను ఇప్పుడే మీడియా చూడటం జరిగింది. నేను ఏదో కలెక్టర్ గారిని దుర్భాషలాడినట్టు మీడియాలో స్కోరింగ్ వస్తుంది. ఆ విధంగా నేను ఏదో బ్రదర్గా ఎప్పుడు ఆయన్ని ఏమీ అనలేదు. నన్ను ఆయనే మెచ్చుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు, డెవలప్ చేస్తున్నావు అని మొన్న ఈ విధంగా మొత్తం మీద చెయ్యేసి తట్టినారు. మన ఎదుగుదల చూడలేక మా తోటి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు ఈ విధంగా నన్ను పురుగొలిగించినారు. ఆ విధంగా ఈ విధంగా వాళ్ళనే దుర్భాషలు ఆడాను, కానీ ఈ యొక్క అధికారులని ఎట్టి పరిస్థితుల్లో నేను దుర్భాషలు ఆడలేదు. వీడియో మిత్రులు గమనించి నాకు సహకరించవలసిందిగా అధికారులని కోరి ప్రార్థిస్తున్నాను. తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేశారు. ఈ షాపులకు మద్యం సరఫరా చేసే వైన్ షాపులను మూసివేయాలని ఆయన ఎక్సైజ్ అధికారులను కోరారు. 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. ఇప్పుడు తిరువూరు పట్టణంలో అఫీషియల్గా 4 మద్య షాపులు ఉన్నాయి. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక 35 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ 35 బెల్ట్ షాపులతో పాటు నియోజకవర్గంలో 4 మండలాల్లో మొత్తం 130 దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఎదురుగా ఉన్న వైన్ షాప్ వాళ్ళు ఇక్కడ ఒక 5-6 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ముందు ఈ వైన్ షాపుని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఆ తర్వాత పదండి. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్య షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్య షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.